చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. బేసిక్గా మీ అందరికీ తెలుసు, సినిమాలో చూసినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రిస్ట్రిక్షన్స్ చాలామంది పెడుతుంటాం. చాలా అంటే నాకు అసలు ఒక ఫీల్ వస్తుంది. బేసిక్గా అమ్మాయిల్ని ఏదో హోల్డ్ చేయాలి, కంట్రోల్ చేయాలి అనే థాట్తోనే ఉంటాం అందరం. ఎందుకంటే మనం తప్ప వేరే దిక్కు ఉండొద్దు, వాళ్ళకి ఏదున్నా మన మీద డిపెండ్ అవ్వాలి, మనతోనే ఉండాలి అనే ఫీల్లో ఉంటాం. బట్ వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. నాకు సార్ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అరే ఏం రా వెళ్తుంది ఏదో సరదాగా అనే ఫీల్ ఉండే. క్లైమాక్స్ చూసిన తర్వాత నిజంగా అరే ఎంతమంది తప్పు చేస్తున్నాం మనం, ఈవెన్ అమ్మ వాళ్ళది కూడా సేమ్ పొజిషన్ కదా. మీరు ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు నేను నమ్మలేదు సార్, ఇంత ఎమోషన్ క్యారీ అవుతుందా సినిమాలో, ఇంత ఎమోషన్ ఉందా అని అనుకున్నాను. కానీ బట్ సార్ వణుకుతుంది సార్ చేయి కూడా. ఈవెన్ నేనైతే మీ అందరికీ చెప్తున్నా, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ చేంజ్ అవ్వండి. అమ్మని, అక్కని, చెల్లిని, ప్రతి ఒక్కరిని వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకునే రైట్ వాళ్ళకు ఉంది. ఆ ఒక్కటి వాళ్ళకి ఇస్తే అందరం సమానంగా హ్యాపీగా ఉంటాం అనేది చూపించారు సార్. నాకు ఆ పాయింట్ చిన్మయ్య గారికి మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారనేది ఈ ఒక్క క్లైమాక్స్లో నాకు కనిపించింది సార్. చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా నచ్చింది సార్ నాకు. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా సార్. ధీరజ్ సార్ ఇలాంటి సినిమాలు ఇంకా 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 చెయ్యండి. చాలా అంటే చాలా హ్యాపీ సార్, ప్రామిస్గా చెప్తున్నాను. నాకు జనరలీ ఇలా ఇంతమంది ముందు మాట్లాడాలంటే చాలా భయం. బట్ ఈ మూవీ నన్ను బయటకు తీసుకొచ్చిందేమో అన్న ఫీలింగ్ నాకు వస్తుంది ఇప్పుడైతే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారి మీద అయితే చాలా కోపం వచ్చింది, ఇలా కూడా ఉంటారా అని. బట్ అట్ ది ఎండ్ ఒక ఫైనల్ స్టోరీ ఇవ్వడం అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు ఎక్కువ డైలాగ్స్ చెప్పలేకపోయినా కూడా షార్ట్ అండ్ స్వీట్గా మీరు చెప్పిన ప్రతి డైలాగ్ ఇక్కడ టచ్ అయిపోయింది. ఓవరాల్గా మూవీ అయితే చాలా 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 బాగా నచ్చింది. అంటే ఫస్ట్ రావడం అయితే అంత ఇంట్రెస్ట్తో రాలేదు నేను, ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ వచ్చిన తర్వాత అప్పుడే అయిపోయింది ఆ మూవీ అని అయితే చాలా ఫీల్ అయ్యాను నేనైతే. ఆల్ ద బెస్ట్. All the very best for your next movies and all. We will definitely support. హీరో లాగా మాత్రమే కోపం వచ్చింది అందులో క్యారెక్టర్ వైజ్, బట్ యాజ్ అ పర్సన్ యూఆర్ వెరీ గుడ్. బిగ్ బాస్లో కూడా చూశాను నేను మళ్ళీ. యా Rahul, yes, you made it. What a movie, man, really. You know, thank you, but you know, we should appreciate each and every one. First, ఇట్లాంటి ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళిన ప్రొడ్యూసర్స్కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, బికాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీక్షిత్, వాట్ అ పర్ఫార్మెన్స్, మ్యాన్. మా అందరి కోపం రగిలిపోయింది మిమ్మల్ని చూస్తే. So that is the performance. And you know, the best part what I would like to tell is, ప్రతి ఒక్కళ్ళు irrespective of gender, whether it is a man or a woman, ప్రతి ఒక్కళ్ళకి ఒక చాయిస్ ఉంటుంది, వాళ్ళకు ఒక వాయిస్ ఉంటుంది, దాన్ని ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ చెయ్యాలి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ గర్ల్ ఫ్రెండ్. అండ్ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ అ ఉమెన్ సెంట్రిక్ ఫిలిం ఆర్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం. Please, everybody understand this. This film is about everybody's rights. We are born in this country. We all have equal rights. We all have equal voice. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ వాయిస్ని, ఒకళ్ళ చాయిస్ని రెస్పెక్ట్ చేయడం, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే ఇలాగే టాక్సిక్గా తయారవుతాయి రిలేషన్షిప్స్. సో లెట్ టాక్సిసిటీ నాట్ ప్రివైల్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. The relationships should be mutually respected
and toxicity should be avoided. Thank you so much, Rahul. It was a wonderful, wonderful film. Yeah, wonderful. Thanks a lot, Deekshit. Thank you. రియల్లీ అంటే మేము ఎన్నో సినిమాలు చూస్తుంటాం, ఎంటర్టైన్మెంట్ అనో యాక్షన్ అనో మాస్ అనో ఏదో చూస్తుంటాం, వాటి మీద రివ్యూలు చెప్తుంటాం, వాటి క్వాలిటీసో వాటి మెరిట్సో బట్టి. బట్ ఈ సినిమా బేసిక్గా ఇట్ ఈస్ ఎ ఫిల్మ్ ఆఫ్ ఎ గ్రేట్ మెరిట్ దట్ విల్ అడ్రస్ ది ఎంటైర్ సొసైటీ at present times. Really, I appreciate our director Rahul Ravindra for ఇలాంటి సినిమా. ఎందుకంటే ఇదొక ఎలర్ట్, ఈ సొసైటీకే ఒక ఎలర్ట్. ప్రెజెంట్ డే సొసైటీలో గర్ల్స్ అండ్ బాయ్స్ బోత్ ఆర్ ఇన్ చాలా దారుణమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేను వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా ప్రొడ్యూసర్ ధీరజ్ గారిని కానీ లేకపోతే మా హీరో దీక్షిత్ని కానీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రని కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఇదే పాయింట్ పదే పదే అడిగాను వాళ్ళని. ఈ రిలేషన్షిప్స్ అన్నవి చాలా డేంజరస్గా తయారయ్యే సొసైటీలో బాగా అంటే ఒక క్వాలిటేటివ్ కంటెంట్ని, ఫ్యామిలీస్ని, గర్ల్స్ లైఫ్ని ఎంత బాగా అడ్రస్ చేయాలని ఈ సినిమా తీశారో, సచ్ ఎ గ్రేట్ బ్యానర్ గీతా ఆర్ట్స్ నుంచి మా మొగిలినేని ధీరజ్ తీసిన ఈ అద్భుతమైన సినిమా. ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా, అంటే హౌ టు ట్రీట్ ఎ గర్ల్, ఒక ఆడపిల్ల దగ్గరికి వచ్చి ప్రేమించడానికో లేక ప్రేమించబడడానికో దగ్గరకు వచ్చిన ఆడపిల్లని మగపిల్లలు ఎలాగ ట్రీట్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ అభిప్రాయాలకి ఒక స్పేస్నిచ్చి వాళ్ళ తాలూకా ఇండివిడ్యువాలిటీని గౌరవించి ఆడపిల్లల్ని ఎలా అడ్రస్ చేయాలో డైరెక్టర్ రాహుల్ రవీంద్ర అద్భుతంగా చెప్పాడు ఈ సినిమాలో. ఒకవేళ కానీ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత గనక ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని గనక హ్యాండిల్ చేయడం రాకపోతే అమ్మాయి ఎలా ఎదురు తిరిగి తన వ్యక్తిత్వాన్ని తాను కాపాడుకోవాలో కూడా తను డిమాన్స్ట్రేట్ చేసి చూపించాడు ఈ సినిమాలో. అంటే మనం రీల్స్లో ఈ మధ్య చూస్తున్నాం, ఈ జపనీస్ ఫైట్స్, చైనీస్ ఫైట్స్ ఎట్లా కౌంటర్ అటాక్ చేయాలని చిన్న చిన్న రీల్స్ వస్తున్నాయి. బట్ 2.5 గంటల సినిమాలో రాహుల్ రవీంద్ర క్లైమాక్స్కి తీసుకెళ్తున్నప్పుడు ఆడపిల్లల తండ్రులకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే సినిమా ఇది. అంటే ఒక గర్ల్ ఒకవేళ ఒక క్రైసిస్లోకి వెళ్తే షీ కెన్ కమ్ బ్యాక్ అని తల్లిదండ్రులకి ఒక ధైర్యాన్ని కూడా ఈ సినిమా ద్వారా రాహుల్ రవీంద్ర చెప్పాడు. కాబట్టి ఈ సినిమాకి ఒక ఆర్కైవ్ వాల్యూ ఉంది. ఈ సినిమాకి అంటే ఒక స్టోరేజ్లో కలకాలం ఉంచాల్సిన సినిమాగా దీనికి చాలా గొప్ప వాల్యూ ఉంది. కుటుంబాలుగా తరలి వెళ్ళి థియేటర్లకి ఈ సినిమా చూసి తీరాలి. ఎందుకంటే లేకపోతే ఈ రోజున సామాజిక స్థితిగతులు ఎవ్వరికీ అర్థం కావు, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియని ఒక దారుణమైన అవస్థలో ఈ సమాజం కొట్టుమిట్టాడుతున్న ఈ టైంలో ఇలాంటి సినిమా రావడం అన్నది మాత్రం వీళ్ళందరికీ కూడా, ఈ టీంకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి అండ్ హీరో దీక్షిత్ అద్భుతంగా చేసాడు ఈ సినిమాలో. అండ్ రష్మిక మందాన గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. షీ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్. అసలు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడమే అమ్మాయి గ్రేట్నెస్. ఈ క్యారెక్టర్ని క్లైమాక్స్లో ఒక అమ్మవారులా కనిపించి ఈ సినిమాలోనే చేసిందే. ఈ సినిమా 100% ప్రతి ఇంటిల్ని పాది వెళ్ళి చూసి ఈ సినిమాని సక్సెస్ చేసి ఈ సినిమాని ఒక మైల్ స్టోన్గా నిలబెట్టే బాధ్యత ఈ సమాజం మీద మొత్తం
అర్థం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా అమ్మాయికి చాలా ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఇది చూసిన తర్వాత రాహుల్ రవీంద్ర గారు నేను అడిగాను, సినిమా చూసిన తర్వాత నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి అన్నారు. నేను Q&Aలో క్వశ్చన్ అడిగినప్పుడు లిటరల్గా నేను ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయాను. థ్యాంక్ యూ. అమ్మాయిల ఎమోషన్స్ అన్నీ దీంట్లో చూపించారు. మేము చాలా సినిమాలు చూస్తూ ఉంటాము జర్నలిస్ట్గా, బట్ లిటరల్గా ఇది మాత్రం యాజ్ ఏ ఒక ఉమెన్గా చూశాను. అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత బాగా చూపించారంటే, అబ్బాయికి అనేటప్పటికీ పేరు ఇదంతా అమ్మాయి ఇలా క్యారెక్టర్ అని చెప్పి ఎనాసెస్ చేస్తూ ఉంటారు. బట్ అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది రష్మిక గారు, అబ్బాయికే కాదు సేమ్ అక్కడ అమ్మాయే కాదు అబ్బాయి కూడా ఉన్నాడు అని. సో లిటరల్గా దానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ రాహుల్ రవీంద్ర గారు. Good evening, everyone. Hello, like చిన్నప్పటి నుండి ఇంట్లో నాన్న దగ్గర పెరిగి తన ఎమోషన్స్ తన వైపు నుండి ఎట్లాంటి ప్రపంచం చూడలేదు. వన్స్ కాలేజ్కి వచ్చిన తర్వాత షీ సా ద వరల్డ్ త్రూ హిస్ బాయ్ ఫ్రెండ్స్ ఐస్. దెన్ ఆ కళ్ళల్లో ఇన్నోసెన్స్ కానీ మొత్తం చాలా నీట్గా కనబడుతుంది. లాస్ట్కి వచ్చేసరికి షీ మేడ్ హర్ వే. మొత్తం లైక్ ప్రపంచం తన కళ్ళ నుంచి చూసింది. దట్ ఫియర్స్ఫుల్నెస్, దట్ డేరింగ్, డాషింగ్, ఇట్స్ వెరీ ఒక పర్స్పెక్టివ్ని చాలా క్లియర్గా జనాలందరికీ చాలా సటిల్ వేలో పోర్ట్రే అయింది సార్. లైక్ అండ్ యువర్ థింగ్ ఐఎమ్ స్టిల్ అమేజింగ్. ఇంకెవరైనా గర్ల్స్ మాట్లాడే వాళ్ళు ఉంటే రావచ్చు, మాట్లాడవచ్చు. ఇవన్నీ కాదు కానీ ఇవన్నీ సూపర్. ఒకటే మాట, హిట్ కొట్టామా కొట్టలేదా? గట్టిగా కొట్టాం. ఇంకో బాక్స్ రెడీ చేద్దాం. నాకైతే సినిమా చూస్తున్నాను కొన్ని షార్ట్స్లో ప్రభాస్ కనిపించారు, అంటే సైడ్ యాంగిల్స్లో కానీ. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్. యాక్చువల్లీ ఒక ఉమెన్ సైడ్ నుంచి ఇంత బ్యూటిఫుల్గా తీశారు అంటే ఐ కుడెంట్ ఎక్స్పెక్ట్ మోర్. అండ్ ఇందాక ఎవరో అన్నారు ఇది అందరి మన బాధ్యత, మనం కాపాడాలి ఇట్లాంటి ఫిలిమ్స్ అని. ఐ ట్రూలీ రెస్పెక్ట్ దట్. మనం అందరం ఇలాంటి ఫిలిమ్స్ని రెస్పెక్ట్ చేయాలి. అబ్బాయిలది తప్పు అని ఇక్కడ కాదు, బట్ ద వే సమ్ పర్సన్స్ ఆర్ అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ టీమ్. చాలా